నేను ఇంత చాలాసార్లు ప్రస్తావించాను. పాలస్తీనాలో హమాస్ అనేటటువంటిది ఒక తీవ్రవాద సంస్థ. ఆ తీవ్రవాద సంస్థ అదేదో ప్రజల కోసం పోరాడుతున్నట్టు చేస్తూ అక్కడ ప్రజల ప్రాణాలే తీస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హమాస్ వాడు వెళ్ళి ఇజ్రాయెల్ మీదకి వెళ్ళి దాడి చేశాడు. అప్పుడు ఇజ్రాయెల్ దాడి చేస్తుందని తెలుసుగా, చేస్తే చచ్చిపోయేది సాధారణ ప్రజలని తెలుసుగా. 250 మందిని కిడ్నాప్ చేశాడు వాడు. ఆ 250 మంది కోసం 50,000 మంది పాలస్తీనా పౌరులు చచ్చిపోయారు. అందులో ఒక 10,000 మంది ఈ హమాస్ తీవ్రవాదులు ఉంటారు. ప్రతి తీవ్రవాది ఒక 5గురిని పాలస్తీనా పౌరుల్ని చుట్టూ అడ్డుపెట్టుకున్నాడు, మహిళల్ని, పిల్లల్ని, వృద్ధుల్ని. వాడు చస్తూ వీళ్ళందరినీ చావడానికి కారణమవుతున్నాడు. ఈ దరిద్రుల వల్లనే వాళ్ళ జీవితాల్లో సుఖం లేకుండా పోయింది. ఏ రోజు ఈ దరిద్రుల మూలంగానే ఇజ్రాయెల్ ఎప్పుడు దాడులు చేయాల్సి వస్తుంది. ఈ దరిద్రులు పోనీ ఏమైనా కంట్రోల్లో ఉంటారంటే నిరంతరం నాశనం చేయడమే. పోనీ వీళ్ళు ఏమన్నా ఆ జనానికి తిండి పెడతారంటే లేదు, వీళ్ళ తిండి లాక్కుని బతికేస్తారు వాళ్ళు, వీళ్ళ తిండిని దబ్బేస్తారనమాట వాళ్ళు. భాష ఆ పదం కరెక్ట్ కాదు, కానీ వీళ్ళు అక్కడ చేస్తున్నది అంత నీచమైనటువంటి పని. ప్రపంచ దేశాలు సాయం చేయడానికి ఇస్తే ఆ సొమ్ముల్ని వీళ్ళు తినేస్తారు. చివరికి వాళ్ళకి 30 పైసలు పెడతారు, వీళ్ళు 70 పైసలు తినేస్తారు. వాళ్ళకిచ్చిన ఆహారాన్ని వీళ్ళు లాగేసుకుంటారు, వాళ్ళకిచ్చిన వైద్య సదుపాయాలు వీళ్ళు లాగేసుకుంటారు, వాళ్ళ కోసం కట్టిన స్కూళ్ళల్లో వీళ్ళు తీవ్రవాద స్థావరాలు నడుపుతారు, వాళ్ళకి ఇచ్చినటువంటి విద్యా సంస్థల్లో, ఆసుపత్రుల్లో, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల్లో వీళ్ళు చివరికి గోడౌన్స్ కింద, ఆయుధ గోడౌన్స్ కింద వాడుకుంటారు. అది కనబడింది కదా నిరంతరం వాటి కింద చేసినటువంటి దాష్టీకాలు. ఇప్పుడు చివరికి విరక్తి చెందిన ప్రజలు తిరగబడ్డారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత ఎన్నడూ జరగని అనూహ్య సంఘటన ఇది. హమాస్కు వ్యతిరేకంగా ఉత్తర గాజా వీధిలో పాలస్తీనులు భారీ ప్రదర్శన నిర్వహించారు. గాజా నుంచి హమాస్ బయటికి వెళ్ళిపోవాలని, యుద్ధం ముగించాలంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. కొంతమంది హమాస్ను ఉగ్రవాదులుగా కూడా పేర్కొన్నారు. ఇజ్రాయెల్ భీకరస్థాయిలో విరుచుకుపడుతున్న ఇంకా గాజా ప్రజలు తమ వైపే ఉన్నారని చెప్పుకున్న హమాస్కి ఇది మింగుడు పడని పరిణామం. ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో జరిగిన ఈ ప్రదర్శనలో తాము శాంతి కోరుకుంటున్నామని ప్రదర్శనకారులు తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ హమాస్ పోరులో ఇప్పటి వరకు 50,000 మందికి పైగా పాలస్తీనాలు ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యంలో మరోవైపు ఇజ్రాయెల్ దాడులను ఆపాలని, లేకపోతే తమ చెరలోని బందీలను శవపేటికలో పంపిస్తామని హమాస్ హెచ్చరించినా అక్కడ వాళ్ళు అందుకేం ఆగట్లేదు. నువ్వు చంపి పంపించి నాకేం పర్లేదు, మీ వాళ్ళను 100 మందిని చంపుతానంటుంది అది.